నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈ రోజు అయితే మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ట్రెడిషనల్ వంటకాన్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే తప్పిలెంట్ అండి. ఈ తప్పిలెంటును కూడా నేను ఈరోజు సజ్జ పిండితో ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇందులో ఐరన్, కాల్షియం అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి. ఇలా మనం చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, లేదు మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్, నైట్ డిన్నర్ ఎప్పుడైనా చేసేసుకోవచ్చండి. ఇలా ఉత్తగా కావాలంటే తినేయచ్చు, లేదు ఏదైనా పికిల్తో తినచ్చు, లేదు పెరుగుతో తింటే కూడా చాలా రుచిగా ఉంటుందండి. కాబట్టి ఈరోజు మనం ఈ సజ్జ పిండి తప్పిలెంటుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక పావు కేజీ సజ్జ పిండి తీసేసుకోవాలండి. ఇది నేనైతే మిషన్లో పట్టించి పెట్టేసుకుంటానండి, మీకు కావాలంటే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని 2 మీడియం సైజులో ఉన్న క్యారెట్ని పైన పీల్ చేసేసుకొని మరీ సన్నగా కాకుండా ఈ విధంగా తురిమి వేసేసుకోవాలండి. ఈ క్వాంటిటీకి ఒక 2 క్యారెట్లు అయితే సరిపోతాయి. అలాగే ఒక మీడియం సైజ్ కప్పు సొరకాయ తురుమండి, పైన చెక్కు తీయకుండా సొరకాయను కూడా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా తురిమి వేసేసుకున్నానండి. తర్వాత ఒక 10 నిమిషాల ముందు ఒక 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని కడిగేసేసుకొని నానబెట్టి పెట్టేసుకొని నీళ్లు వంపేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడంత కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని గుప్పెడంత కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కొద్దిగా చేతితో అలా కలిపి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి. ఇందులో తడి ఉంటుంది కాబట్టి బాగా కలిపేసేసుకొని మళ్ళీ మనం అవసరానికి తగినట్టు నీళ్లు వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇంకా సజ్జపిండి కాబట్టి మామూలు చల్ల నీళ్లు వేయకుండా కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసేసుకొని పిండిని మనం కలిపేసేసుకోవాలండి. ఆ నీళ్లు కూడా ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా గట్టిగా చపాతీ పిండిలాగా కలిపేసేసుకోవాలండి. మరీ కొద్దిగా లూజ్గా కలుపుకుంటే మనకు ఈ తప్పిలెంటులు అదే అండి రొట్టెలు సరిగా రావన్నమాట. చూడండి, పిండిని నేను ఈ విధంగా కలిపేసేసాను. ఈ రోజు అయితే నేను ఇక్కడ తప్పిలెంటుని సజ్జ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను కదా అండి. మీరు కావాలంటే బియ్యం పిండి కానీ, రాగి పిండి కానీ, జొన్న పిండితో కూడా చేసేసుకోవచ్చండి. లేదు అన్ని పిండులు కూడా కలిపి ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను కలిపేసేసాను. పిండి ముద్దను ఏ సైజులో కావాలనో తీసేసుకోవాలి. ఇప్పుడు అప్పుడే స్టవ్ వెలిగించకుండా పెనం పెట్టేసుకొని 1 టీ స్పూన్ నూనె వేసేసుకొని ఆ పెనమంతా కూడా ఆ నూనెని బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా పిండి ముద్దను తీసేసుకొని ఈ విధంగా చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని మరీ పలుచుగా కాకుండా, అలాగని మీడియంగా కాకుండా, మందంగా కాకుండా కొంచెం నిదానంగా ఈ తప్పిలెంటుని తట్టేసుకోవాలండి. కొంచెం ఇలా మధ్యలో మనం హోల్స్ పెట్టుకున్నామంటే ఈ తప్పిలెంట్ అనేది బాగా మనకు క్రిస్పీగా కాలుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా మాడిపోతుంది, పచ్చి పచ్చిగా ఉంటుందండి. సో అందుకనే మనం మీడియం ఫ్లేమ్లో ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు, చుట్టూరు కూడా కరకరలాడే వరకు దీనిని మనం ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే. చూడండి, మనం వేసినవన్నీ కూడా బాగా వేగి మంచి కలర్లో ఈ తప్పిలెంట్ అనేది, అదే అండి కొంతమంది సర్వపిండి అని కూడా అంటారు, మేమైతే తప్పిలెంట్ అంటామండి మా సైడు. ఇంక ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా ఈ విధంగా తప్పిలెంట్ని చేసేసుకోవడమే. చూడండి, ఇక్కడైతే నేను ఈ తప్పిలెంట్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇందులో మనం అన్నీ వేసాం కాబట్టి కారము, ఉల్లిపాయ ఇవంతా ఉంది కాబట్టి ఉత్తవి కూడా తినచ్చు, లేదు మనకు నచ్చిన ఊరగాయతో తినచ్చు, లేదు కర్రీస్తో తినచ్చు, లేదు ఉత్త పెరుగుతో తింటే కూడా చాలా బాగుంటాయండి, లేదు ఏదైనా కారపొడులతో కూడా తినచ్చు. కాబట్టి చూసారు కదా అండి, ఈరోజైతే నేను సజ్జ పిండితో తప్పిలెంటుని ఎలా ప్రిపేర్ చేశానో. చాలా హెల్దీ అండి. మామూలుగా మనం బియ్యం పిండితో అలా చేసుకుంటూ ఉంటాం
కాబట్టి మీరు ఒక్కసారి నేను చేసిన విధంగా సజ్జపిండితో ఇలా తప్పలని తయారు చేసేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.